నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి రజని. అధికారులతో సమీక్ష. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మార్చి 1 నుంచి 30 వరకు పరీక్షలు. మంత్రి బొత్స వెల్లడి. ప్రస్తుతానికి అమరావతి రాజధాని. మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులో ఉన్నారని సూటి ప్రశ్న. డయేరియా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ, కాంగ్రెస్ డిమాండ్. మంత్రి రజని కలెక్టర్లకు విన్నపాలు. మంత్రి రజని, టీడీపీ నేతల మధ్య స్వల్ప వాగ్వివాదం. బీసీలకు పవర్ లేని పదవులు. సామాజిక న్యాయం గురించి సీఎం జగన్ మాట్లాడడం విడ్డూరం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు. కలుషిత నీటితో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సీఎం జగన్లో చలనం లేదని మాజీ మంత్రి నక్కా మండిపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలకు సీఎం బీఫామ్లను అందించారు. అనంతరం వెలగపూడి సచివాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వాంతులు, విరోచనాలతో జీజీహెచ్లో చేరుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. 3 రోజుల్లో 75 మంది చికిత్స కోసం వస్తే 15 మందిని డిశ్చార్జి చేశామని, మరో 60 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కలుషిత నీటితో డయేరియా బారిన పడి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి విడుదల రజని సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో వివిధ ప్రాంతాల నుండి డయేరియా కేసులు నమోదయ్యాయని, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతంలో 5గురితో కమిటీ వేసి ఇంటింటి సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటి సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో 12 మందిని జీజీహెచ్కి తరలించామన్నారు. ప్రభుత్వమే డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుందన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత రోగ లక్షణాలకు కారణం ఏమిటో తెలుస్తుందన్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామని, యూపీహెచ్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. శారదా కాలనీలో ఒక 7 కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో 10 రావడం జరిగింది. సంగడిగుంటలో కూడా ఒక 6 రావడం జరిగింది. ఇంకా మిగతా నల్లచెరువు కావచ్చు, ఏటి అగ్రహారం కావచ్చు, శ్రీనివాసరావుపేట, అలాగా నల్లకుంట, ఎల్ఆర్ కాలనీ, చుట్టుకుంట, నెహ్రూ నగర్, ఇలా అరండపేట కావచ్చు, కొరటిపాడు, బ్రాడీపేట, ఇలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి, ఎక్కడన్నా ఒక చోట ఒకటి, 2 వచ్చినటువంటి సిచ్యువేషన్. మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట, ఇంకొక ఏరియాలో ఒకటి, ఇంకో ఏరియాలో ఒకటి, అట్లా ఒకటొకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఎవ్వరూ కూడా భయపడొద్దు. సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాము. సిచ్యువేషన్ ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు. అక్కడక్కడ నుంచి వస్తున్నాయి. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా జీజీహెచ్ ఆశ్రయం ఇచ్చి మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఎవరు కూడా దయచేసి పానిక్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టీడీపీతోనా, బీజేపీతోనా పవన్ కళ్యాణ్ పొత్తు కొనసాగిస్తుందో ప్రజలకు చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చేది గెలిచేది జగనేనని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నర్సరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి లంచాలు, వివక్షకు అవకాశం లేకుండా సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు అందించామని, అదే తమ బలమన్నారు. జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉందని చెప్పారు.
జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత. రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్ చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ 2,60 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి విడుదల రజనీకి టీడీపీ నేతలకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ లో మంత్రి రజనీకి టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ వినతి పత్రం అందజేశారు. కమిషనర్, కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రజనీ టీడీపీ నేతలకు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ బయటికి జనాలకు చెప్పలేకపోతా ఉన్నారు. ఇది డయేరియా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులున్నాయి, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఇవి శవ రాజకీయాలు, శవాల మీద వీరు రాజకీయాలు చేస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. వెలగపూడి సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 6,100 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని, 2018 డిఎస్సి సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. 100 పోస్టులని మరి ఇప్పుడు డిఎస్సిని ప్రకటించబోతున్నామనే విషయాన్ని విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. బాగా బెనిఫిట్గా ఉంటుందన్న ఆలోచనతోనే ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కారణం. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కలుషిత నీరు సరఫరాకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మస్తాన్ వలి వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో మృతి చెందలేదని మంత్రి రజనీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇటువంటి అసమర్థత చేతగాని వాళ్ళు మంత్రులు కావడం దురదృష్టంగా భావిస్తూ ఉంది. మేము ఈరోజు కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసి పూర్తిగా చెప్పాం. చనిపోయినటువంటి వాళ్ళు ఈ హత్యలుగా భావించి ప్రభుత్వ హత్యలుగా భావించాలి. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ప్లస్ ఎక్కడెక్కడ లీకులు అవుతున్నాయో, ఎక్కడెక్కడ మురికి నీళ్లు మంచినీళ్ళ పైపుల్లో వెళ్తున్నాయో ఫోటోలతో సహా ఆధారాలతో సహా ఇచ్చాను. దమ్ము ధైర్యం ఉంటే వాటర్ ట్యాంకుల కింద కూర్చొని మా వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారని చెప్పడం కాదు. ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటే, వాళ్ళని కాపాడాలనే సదుద్దేశం ఉంటే వెంటనే వీళ్ళే ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు, వీళ్ళే కాంట్రాక్టర్లుగా ఉండి గోతులు తవ్వి ఆ గోతులు పూడ్చకుండా బిల్లులు చేసుకునేటటువంటి దుర్మార్గ విధానాన్ని అవలంబిస్తూ ఆ మురికి కూపాలలో మురికి నీళ్ళన్నీ కూడా మంచినీళ్లలో రావటం వల్ల రాష్ట్రంలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నా సీఎం జగన్లో చలనం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అసమర్థత, ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందన్నారు. కలుషిత నీరు త్రాగి రాష్ట్రంలో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయారని చెప్పారు. గుంటూరులో ఏర్పడిన కలుషిత నీటి సమస్య వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమన్నారు. మంత్రి విడుదల రజనీ తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆనందబాబు విమర్శించారు. ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం, అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. బీసీలకు నామమాత్రపు పదవులు ఇచ్చి జగన్ కీలుబొమ్మల్లాగా ఆడుకుంటున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. అన్ని విధాలా బీసీలను వైసీపీ మోసం చేస్తోందని ఆరోపించారు. సోమవారం జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ పవర్ లేని పదవులను బీసీలకిచ్చి జగన్ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పెత్తనమంతా తన రెడ్డి సామాజిక వర్గం చేతిలో పెట్టి బడుగు బలహీన వర్గాల వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా నట్టేట ముంచేసిన పార్టీ వైసీపీ అని, బీసీలు వైసీపీకి మద్దతు తెలపవద్దని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు సమమైనటువంటి న్యాయం చేయాలా? గౌరవం చూడండి. ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు దూరం అవుతున్నారంటే, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి కానివ్వండి, నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరియైన స్థానికంగా గౌరవిస్తున్నారా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? ఒక తడవ ఆలోచించాలా. బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణకు సంబంధించి ప్రభుత్వం ఒప్పుకున్న హామీలపై ఇంకా కొన్ని జీవోలను విడుదల చేయకపోవడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గా కార్మికులను విభజించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని మాల్యాద్రి అన్నారు. తాము సమ్మెను తాత్కాలికంగానే వాయిదా వేశాం తప్ప విరమించలేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ జీతం మాత్రం సగం జీతం ఇచ్చారు. అట్లాగే మరి 1000 రూపాయలు పండగ కానుక ఇస్తామని చెప్పారు. పండగ కూడా వెళ్ళిపోయింది. మరి పండగ కానుక మాత్రం ఇంకా ఇవ్వలేదు. అట్లాగే మరి ఏదైతే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అవన్నీ కూడా విడగొట్టి వాళ్ళ జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. అట్లాగే సరళ లీవ్ సంబంధించి గత సంవత్సరం కూడా సరళ లీవ్ ఇవ్వలేదు. సరళ లీవ్ని ఎన్కాష్మెంట్ చేసి కార్మికులందరూ కూడా పర్మనెంట్ కార్మికులకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. అట్లాగే ఇవ్వడానికి కూడా మరి మినిట్స్లో అయితే ఇచ్చారు తప్ప ఆ జీతం మాత్రం ఇవ్వని పరిస్థితి. ఈ రకంగా సమస్యలన్నీ పరిష్కారం కాలేదు. అందుకోసం ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద బీపీ మండల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బీసీ సంఘ నేతలు కేసర శంకర్రావు, ఆలా వెంకటేశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, కుమ్మరి క్రాంతికుమార్, పెద్దిబోయిన బాలయ్య, కేశవ్, ఇతర నేతలు పాల్గొని మండల్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. బీపీ మండల్ సేవలు ఎనలేనివని వారు కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 3 సీట్లు బీసీలు కేటాయించాలని ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలంగా విద్యా ఉద్యోగ రంగాల్లోనే 27% రిజర్వేషన్ అయితే కల్పించారు. కానీ దానిలో కూడా వర్గీకరణ చేయమని అనేక సందర్భాల్లో మేము డిమాండ్లు చేస్తూ ఉన్నాం. చట్టసభలో కానీ, అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ కానీ, ఓబీసీ మహిళలకి మరి రిజర్వేషన్ మా వాటా ఎంతో దాన్ని కూడా తేల్చమని ఈ సిఫార్సులన్నీ కూడా బీపీ మండలు చేసేటువంటి సిఫార్సుల్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు పరచకపోతే ఏదైతే ఈ యొక్క బీపీ మండల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజుగా భావిస్తూ
మరి ఈరోజు మనం ఏదైతే బీపీ మండల్ గారు ఒక జమీందారు గారి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి బీహార్ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వారి కోసం వారికి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా పేదలకు దానం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మరి బీహార్కి ముఖ్యమంత్రిగా చేసిన వారు. మరి అదేవిధంగా 1978లో మొరార్జీ దేశాయ్ గారి యొక్క ప్రభుత్వంలో ఆ రోజు పౌర హక్కుల కమిషన్ వేస్తే దానికి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. 17వ లోక్సభ పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఎంపీ గల్లా జయదేవ్ను ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున జ్ఞాపికను అందజేసి ఆయన్ను సత్కరించారు. 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల పాటు ఏపీ ప్రజాగళాన్ని తన గలంగా దేశ రాజధానిలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా విభజన హామీలు ఏపీ హక్కుల సాధనకై ఎంపీ గల్లా జయదేవ్ విరోచిత పోరాటం చేశారని రాయపాటి సాయికృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ తెచ్చిన 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కేంద్రం గుర్తించే విధంగా భారతదేశ చిత్రపటంలో ఏపీ రాజధాని గురించి ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి ఒక్కటే అని చిత్రపటంలో పెట్టించిన ఘనత జయదేవ్ గల్లాకే దక్కుతుందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఎంపీ నిధుల ద్వారా పార్లమెంట్ పరిధిలో ఎన్నో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మరియు పల్లెల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో గుంటూరు జిల్లా అభివృద్దిలో భాగస్వాములయ్యారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ వెయిటింగ్ హాల్ కొరకు సొంత నిధులు ₹1 కోటి, ఎంపీ నిధుల నుండి ₹1 క్యాన్సర్ హాస్పిటల్ కు 25 లక్షలు ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు. కోవిడ్-19 సమయంలో రాజన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు ₹5 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ నిధుల నుండి ₹1 కోటి నగదుతో పాటు భారీగా N95 మాస్కులు, శానిటైజర్లు గుంటూరు జీజీహెచ్ కు అందజేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారని అన్నారు. రాజకీయ వేధింపులతో వ్యాపారాలను దెబ్బతీసే విధంగా బెదిరింపు రాజకీయాలతో అధికార పక్షం ఇబ్బందులకు గురిచేసినప్పటికీ పార్టీ మారాలని వదిలేస్తామని రాయబారాలు పంపినప్పటికీ తలవంచకుండా రాజకీయ నిష్క్రమణ నిర్ణయాన్ని తీసుకున్నారే తప్ప నమ్మిన నాయకుడిని మోసం చేయకుండా మూడోసారి గెలిచే అవకాశం ఉన్నప్పటికీ హుందాగా తప్పుకొని గుంటూరు జిల్లా ప్రజానికం మరియు రాష్ట్ర ప్రజల గుంటెల్లో జయదేవ్ గల్లా చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ అన్నారు. ప్రాబ్లం సాల్వ్ చేయడం కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి, అలాగే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు 17వ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు యువత తరపున, గుంటూరు జిల్లా ప్రజల తరపున మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల నుంచి మనకి దూరం అవటం మనం ఎంతో బాధాకరం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటా ఉంటే జయదేవ్ గల్లా గారు లాంటి శారదా కాలనీ ఏరియాలో కలుషిత నీరు తాగి 17 సంవత్సరాల యువతి మృతి చెందింది. అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి చనిపోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ, చనిపోయిన పాప ఇళ్లలో పనిచేసి ఇంటిని నడిపేదని, తండ్రి చనిపోవడం వల్ల, తల్లి అనారోగ్యంతో ఉండడం వల్ల జీవనోపాధి ఇంటి మొత్తానికి ఈ పాపే చూసుకుంటుందని చెప్పారు. పాప చనిపోవడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ₹25 లక్షలు ఇవ్వాలని, అలాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇలా మళ్లీ ఇంకొక చోట జరగకుండా కమిషనర్, మేయర్ చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తమై తాగే నీరుని కాచి వడపోసుకొని తాగాలని సూచించారు. ఇంకోటి పాప చనిపోవటం కారణం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేది మున్సిపాలిటీ వాటర్ సరిగ్గా లేవు. మున్సిపాలిటీ వాటర్ చూస్తానికి కూడా చాలా మురికిగా ఉన్నాయి. వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల అదే వాటరు మినరల్ వాటర్ తాగలేక అదే వాటర్ మీద ఆధారపడి ఆ వాటర్ కంటామినేషన్ వల్లనే చనిపోయిందని అంటున్నాం. సో కంపల్సరీగా వీళ్ళందరి పిల్లలకి, ఈ ఫ్యామిలీకి ఆధారంగా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. కంపల్సరీగా 25 lakhs అయితే ఇవ్వాలి. అప్పుడే ఈ పిల్లలకి ఏదైనా ఆధారంగా ఉంటారు. వీళ్ళందరూ చూస్తానికి పనికి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు. కనీసం కొన్ని సంవత్సరాల వాళ్ళకైనా వీళ్ళందరూ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి.
కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా ఎన్ఎస్యుఐ ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేఎల్ యూనివర్సిటీ బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రతి 6 నెలలకొకసారి కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాలకు యూనివర్సిటీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కేఎల్ యూనివర్సిటీలో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టిందే కాకుండా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులు ఇలా చనిపోతా ఉంటే ఆ మరణాలను ఎందుకు కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రాష్ట్ర గవర్నర్ గారికి చేతులు జోడించి ఒకటే ప్రార్థిస్తా ఉన్నాను. మీరు సిట్టింగ్ జడ్జి చేత కేఎల్ యూనివర్సిటీ పైన తక్షణమే మీరు ఎంక్వైరీ జరిపించాలి. ఇలా మరణాలను ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఆ విద్యార్థులు చనిపోయేదానికి వెనక కేఎల్ యూనివర్సిటీ నిర్లక్ష్యమా లేకపోతే కేఎల్ యూనివర్సిటీ ఒత్తిడి వల్ల చనిపోతా ఉన్నారా అనేటటువంటి ఎంక్వైరీ ద్వారా తెలియపరిచి వాళ్లకు కఠినంగా శిక్షించాలని ఈరోజు బస్టాండ్ సమీపంలో గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీలో వచ్చినటువంటి బస్సులన్నింటినీ ఈరోజు ముట్టడించి ఆపినటువంటి ప్రయత్నం. రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పిస్తూ నేరేళ్ల సురేష్ కు సీటు కేటాయించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు కోరారు. వాసవి క్లాత్ మార్కెట్లో ఆర్యవైశ్య సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జనసేన నగరాధ్యక్షుడు నేరెళ్ల సురేష్ కు రానున్న ఎన్నికల్లో సీటు కేటాయించాలని కోరారు. గత 40 సంవత్సరాల కాలంగా దేశాభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా నేరెళ్ల సురేష్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అలాంటి వ్యక్తికి పశ్చిమంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ సీటు కేటాయిస్తే గెలిపించుకొని చూపిస్తామన్నారు. ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించిన పార్టీలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రం విడిపోయాక 5-6 సీట్లకు తగ్గిపోయినవి. రాజకీయాల్లో ఆర్యవైశ్యులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినది. అలాగే నేరెళ్ల సురేష్ గారికి సీటు ఇస్తే గుంటూరులో గల అతిపెద్ద వ్యాపార సముదాయాలైనటువంటి వాసవి క్లాత్ మార్కెట్, వైష్ణవి క్లాత్ మార్కెట్, అన్నపూర్ణ క్లాత్ మార్కెట్, కొత్తపేట క్లాత్ మార్కెట్, పట్నం బజార్లో ఉన్నటువంటి గుంటూరు పట్టణంలో సుమారుగా 25,000 మంది ఉన్న ఆర్యవైశ్యులు అందరం కలిసి ఆర్యవైశ్యులుగా 1 టోన్ కానీ 2 టోన్ కానీ ఇచ్చిన ఎడల మేమందరము ఐకమత్యంతో ఏకాభిప్రాయంతో ఆ యొక్క సీట్ని గెలిపించి ఏ పార్టీ వారైతే మా ఒక ఆర్యవైశ్యులకి టికెట్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. మేమందరం ఐకమత్యంతో ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఆ యొక్క ప్రకటన తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నాము. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అవేర్నెస్ పబ్లిక్ ని మనం ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ గా చెప్పాలి. పబ్లిక్ హ్యాస్ టు ఫేస్ దిస్ థింగ్. ఎందుకంటే వాటర్ ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పట్లేదు కదా. ఇదేదో నేను చేయాల్సిన తప్పన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్పింది న్యూస్ పేపర్స్ కానీ టీవీలో కానీ. నేనే that what I am telling. We have to announce it clearly that we are in this position. We have to face it. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు. తమ గ్రామంలో అక్రమ గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఉప్పలపాడు గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం పేరుతో తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రొంపెచెర్ల మండలం అన్నారంకు చెందిన అందుడైన కుందేటి పూర్ణచంద్రరావు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా
స్కూల్ వాచ్మెన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా ఇతరులకు పోస్టులను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అది 2022లో బ్లాక్ క్లాక్ పోస్టులకి అప్లై చేసి ఉన్నా నైట్ వాచ్మెన్కి. దాన్ని 1:3 తీశారు. దాన్ని డిఓ ద్వారా వెరిఫికేషన్ చేయమన్నా, స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ చేయమని నేను నవంబర్ 20వ తారీఖు అర్జీ ఇచ్చి ఉన్నాను. కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇంతకుముందు ఇచ్చారు, నవంబర్ 20వ తారీఖు ఇచ్చి ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 3 నెలలు అవుతుంది కదా, అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా, ఇద్దామని ఒక అర్జీ. అక్కడ గుడి అనేది వద్దండి. ఆ గుడి కడితే మేము వలస వెళ్ళిపోవాల్సిందేనండి. ఆడ ఉండటానికి ఏమి ఉండదు, దేవర అనేది ఉండేదండి. పక్కన ఏరియాసాట అట్టా జరిగినాయి. మా భయం అనేది అది ఏర్పడుతుంది. ఖాళీ చేయమంటున్నారండి. ఇస్తారా మీరు కూడా? వీళ్ళది ఉంది, మీరు ఎంత కాబట్టి ఇస్తారా, మేము కొంటాం, వెళ్ళిపోండి, తర్వాత అసలు ఎందుకు పనికిరావు అనేది బెదిరిస్తున్నారండి. అంతకుముందు అక్కడ వాళ్ళు కట్టాలని, మా మీద పందంగా కట్టాలని, అక్కడ మా స్థలాలలో ఆక్రమించుకోవాలని, మా స్థలాలు మొత్తం ఆక్రమించుకోవాలని, తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. అందరిని అడుగుతున్నారు. మేము ఆ పిల్లలు కానీ అంతా ఎప్పటికప్పుడు కూలి చేసుకుని బతికేవాళ్ళని చిన్న చిన్న కుటుంబాలు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత పసుపు రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు దిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పసుపు రైతులు ధర్నా చేసి నిరసన తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లో దగ్ధమైన పసుపు మొత్తం విలువలో సగభాగం మొత్తాన్ని రైతుల అవసరాల నిమిత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార బృందం యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పంట విలువకు పూర్తిస్థాయి బీమా సౌకర్యం కల్పించాలని, అందులో సగం మార్కెటింగ్ శాఖ భరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రకృతి విపత్తులతో వచ్చిన నష్టాన్ని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీమా క్లెయిమ్లు నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, పసుపు రైతులు పాల్గొన్నారు. కార్యాచరణ ముందుకు పోని గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్ లేదో తెలియట్లేదు, బహిరంగపరచట్లేదు. మనకి ఎటువంటి డేటా ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ ఎంత ఉందని కానీ, దానికి సంబంధించిన ఎంతమంది రైతులు ఇంకా మేము తెలిసిన వాళ్ళ వరకు మేము కలుపుకోవడం అవుతుంది తప్పితే వాళ్ళు ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. 24 రోజులు అయిపోయింది వాళ్ళకి తగలబెడతాం మొదలుపెట్టి. అయినా కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ అనేది ఎందుకని రికార్డులను బయట పెడతలేదు, ఎందుకని మాకు తక్షణమే మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు ఆ రోజుకున్న గిట్టుబాటు ధరని మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ధర్నా తర్వాత జిల్లా కలెక్టర్ కలిసి స్వయంగా జిల్లా కలెక్టరే రైతులతో ఒక మీటింగ్ చేసి ఆ ఓనర్ అది తగలబడుతుంది అంటారు. ఎన్ని రోజులు తగలబడుతుంది? అది తగలబడుతుంటే విచారణ చేయడానికి ఏమంటాం? తగలబడేటప్పుడు మిగిలిన ఛాంబర్స్ పగలగొట్టి పసుపు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీ లాగా కనపడుతుంది. అందువల్ల తత్వమే జిల్లా కలెక్టర్ జోక్యం పెట్టుకోవాలని కోరుతున్నాను. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. చిట్టి నగదు మొత్తం కట్టినా కూడా ఇంకా కట్టాలని సుబాని అనే వ్యక్తి తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు సత్తార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను గుండె జబ్బు రోగి అని కూడా చూడకుండా 10 మందితో కలిసి తమపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నీ అయిపోయినా కానీ కట్టాలంటున్నారు. మొత్తం మళ్ళీ ఇంకా కట్టాలని టార్చర్ చేసి ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం పడేసి కొట్టి బురఖా లాగేసి అట్లా చేస్తున్నారు సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ మాకు తీసుకోలేదు సార్, కంప్లైంట్ తీసుకోలేదు. సుబాని నజ్మా వాళ్ళిద్దరు. 1,00,000కి 30,000 సార్ మాకు ఇచ్చింది. అయినా కానీ 22 నెలలు చీటీ కట్టేశాను సార్. కట్టేసినా కానీ ఇంకా కట్టాలంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అయితే చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని రేకుల షెడ్ ఉంటానంటే రేకుల షెడ్ ఇచ్చా. గుజ్జినగోళ్ళ సెంటర్లో నేను వాటర్లో పనిచేస్తాను, మా అబ్బాయి కూడా పనిచేస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకొని చదివించాడు. చదివించినాక సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది రైల్ ఇంజిన్ డ్రైవర్గా 2 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ సరిగా కుదరట్లేదు. నవంబర్ 8వ తారీఖున
మా వాడిని చంపేశారు. ఇంట్లో పండుకున్నోడిని చంపించారు అన్నమాట. వాళ్ళ బామ్మరిది, ఆయన భార్య, మా అబ్బాయి వాసు బామ్మరిది రమేష్ కృష్ణవేణి అన్నా చెల్లెళ్ళు చంపి 8వ తారీఖు నైట్ 8 గంటలకు చంపిస్తే 9వ తారీఖు మాకు తెలిసింది. మాకు చెప్పలేదు. చెప్పకపోతే పట్టాపురం స్టేషన్లో వచ్చి అది వెరిఫికేషన్ చేసి కేసు రాశారు. కేసు రాసినాక సీఏ గారు మారిపోయినాక ఇంకొక సీఏ గారు వచ్చారు. డిఎస్పీ కంప్లీట్ పెట్టాం. కంప్లీట్ పెట్టినాక డిఎస్పీ మారిపోయారు, సీఏ గారు మారిపోయారు. ఇప్పుడు 3 అతను వచ్చారు. మొన్న మేము చెప్పాము, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకో, మాకు చెప్పొద్దు అన్నారు. అప్లికేషన్ కూడా పెట్టాం డిఎస్పీ గారికి. మాకు డిఎస్పీ గారి దగ్గర పరిష్కారం చేసి న్యాయం జరగాలి. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. నగరంలో ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చిలకలూరుపేట నుండి వచ్చిన మంత్రి విడుదల రజని గుంటూరును అనారోగ్య గుంటూరుగా మార్చిందని బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, వనమా నరేంద్ర, శనక్కాయల అరుణ ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. చంద్రమౌళి నగర్లో విలేకరులతో వారు మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డయేరియా మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలకలూరుపేట నుంచి వచ్చారు మంత్రి గారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది చిలకలూరుపేటని అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసి ఇక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని కూడా అనారోగ్య శాఖ నియోజకవర్గంగా చేసేదానికోసం, అనారోగ్య గుంటూరుగా చేసేదానికోసం మరి ఆవిడ ఎక్కడ పర్యటిస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జల్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన నీరును అందించాలని గుంటూరుకి అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది. అట్లనే స్మార్ట్ సిటీ కింద అనేక కోట్ల రూపాయలు ఇచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం అనేక కోట్ల రూపాయలు ఇస్తుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రజలని నయవంచన చేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన, రివర్స్ గేర్ అంటున్నారో, మరి గత ప్రభుత్వ హయాంలో వాటర్ కంటామినేషన్ జరిగి 24 మంది చనిపోతే ఆ రోజు మీరేం మాట్లాడారు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళు మిమ్మల్ని మేము అడుగుతున్నాం, ఈ యొక్క ప్రాణాలు బలైపోతే ఈ యొక్క నీరు దాగి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? మేయర్ గారా, మున్సిపల్ కమిషనరా, ప్రజాప్రతినిధులా, మరి ఇదే ప్రాంతంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారా? రాముడి వారి విగ్రహం పెట్టి సమైక్యత, అందరూ సుఖంగా ఉండాలి, మేము సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ ఇది. అహింసా సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే బీజేపీ పార్టీ. మీరు ఏమీ చేయకుండా మనుషులను చంపేస్తూ ఉంటే ఈ రోజున సంఖ్యలు వేసుకుని కూర్చునే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని నిలదీసే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేం మాట్లాడుతూ ఉంటే. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు 50వ డివిజన్ శారదా కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లీకైన డ్రైన్లు మరియు కాలువల్లో పెరిగిపోయిన పూడికను కార్పొరేషన్ సిబ్బందితో తీయించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ రాజేష్, 53వ డివిజన్ కార్పొరేటర్ దూపాటి వంశీ, సల్మాన్, ఆలా కిరణ్, బోర్డర్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ను నగర టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నేతలు గంటా పెద్దబ్బాయి, మౌలిక, ఇతర నేతలు తెనాలిలో చంద్రశేఖర్ను కలిసి రాజకీయ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. బాపట్ల జిల్లాల ఇన్స్పైర్ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ పాత బస్టాండ్లోని పరీక్షా భవన్లో జరిగింది. 112 ఎగ్జిబిట్స్ ను స్టూడెంట్స్ కు ప్రదర్శించారు. వీటి నుంచి కొన్ని ఎగ్జిబిట్స్ ను ఈ నెల 18న చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్గా ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. పిల్లల యొక్క మేధా శక్తికి హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులను తయారు చేశారు. మన భారత ప్రభుత్వం కూడా నిష్ణాతులైనటువంటి సైంటిస్టులు కావాలని కోరుకుంటుంది. దానికోసమే ఈ రకమైనటువంటి నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ విద్యార్థులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో ప్రతి ప్రాజెక్టు తయారీకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసింది. ఆ 10,000 రూపాయల ఫండ్తో పిల్లలు ఈ ప్రాజెక్టులను తయారు చేసి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడికి అటెండ్ అయినటువంటి 112 ప్రాజెక్టులో 10% ప్రాజెక్టులు అనగా 11 ప్రాజెక్టులు. కమిషనర్ కీర్తి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పొన్నూరు రోడ్లోని బారా ఇమాం పంజా, ఫకీర్గూడెం ప్రాంతాల్లో సంబంధిత వార్డు కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తాగునీటిలో క్లోరిన్ తగ్గుపాలలో ఉందో లేదో నేరుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సరఫరా చేయు సమయంలో వచ్చే తాగునీటిని కాచి చల్లార్చి వినియోగించుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి రజని. అధికారులతో సమీక్ష. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మార్చి 1 నుంచి 30 వరకు పరీక్షలు. మంత్రి బొత్స వెల్లడి. ప్రస్తుతానికి అమరావతి రాజధాని. మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులో ఉన్నారని సూటి ప్రశ్న. డయేరియా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని టీడీపీ కాంగ్రెస్ డిమాండ్. మంత్రి రజని కలెక్టర్లకు విన్నపాలు. మంత్రి రజని టీడీపీ నేతల మధ్య స్వల్ప వాగ్వివాదం. బీసీలకు పవర్ లేని పదవులు. సామాజిక న్యాయం గురించి సీఎం జగన్ మాట్లాడడం విడ్డూరం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు. కలుషిత నీటితో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సీఎం జగన్లో చలనం లేదని మాజీ మంత్రి నక్కా మండిపాటు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.